హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా డేట్స్ వాల్నట్స్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం షుగర్ కానీ ఎలాంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ కానీ యూజ్ చేయక్కర్లేదు. ముందుగా ఒక 8 నుంచి 9 డేట్స్ తీసుకొని వాటిలో సీడ్స్ రిమూవ్ చేసేసి హాట్ మిల్క్లో అయితే వాటిని సోక్ చేసి ఉంచాలి. 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ వాల్నట్స్ అండ్ పీకాన్ నట్స్ అయితే యూజ్ చేశాను కేక్ కోసం. వాటిని ఇలా బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది. మరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 1 అవర్ తర్వాత చూస్తే డేట్స్ అయితే ఇలా నానిపోయినాయి. ఈ డేట్స్ని మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఈ బెల్లము, డేట్స్ అండ్ మిల్క్ మొత్తం కలిపి మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసి దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు. జనరల్గా కేక్స్లో ఎగ్ యూజ్ చేస్తారు కదా, మనం యాడ్ చేసిన 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనేది ఎగ్ని రీప్లేస్ చేస్తుంది. 1 కప్పు వరకు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని దీన్ని ఇలా జల్లించుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జల్లించడం అయిపోయింది. నాకైతే కొద్దిగా రవ్వలాగా వచ్చింది. దీన్ని మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా అడుగు మందం ఉండే ప్యాన్ని తీసుకోవాలి. నేనైతే కుక్కర్ని తీసుకున్నాను. ఇక్కడ వైట్ కలర్లో ఉండేది అల్యూమినియం పాత్రలను తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే స్టీల్ అయితే ఊరికే మాడిపోతాయి. సో దీన్ని ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానికి ప్రాపర్గా నెయ్యి అండ్ పిండి అనేది కోట్ చేసిన తర్వాత మాత్రమే మిశ్రమాన్ని వేయండి. లేదు అంటే కేక్ తీసేటప్పుడు కష్టమవుతుంది. ఈ కేక్ మిశ్రమం అనేది సగం లేదంటే 1/2 వరకు ఉంటేనే బెటర్, ఎందుకంటే బేక్ అవుతున్నప్పుడు కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఇలా వస్తుంది. మధ్యలో ఒకసారి చాక్ గుచ్చి చూడండి. దానికి పిండి అతుక్కుంది అంటే లోపల ఇంకా పచ్చి ఉన్నట్టు ఇంకాసేపు ఉడకాలని అర్థం. నాకైతే 40 మినిట్స్ టైం పట్టింది. నేను సిమ్లో పెట్టి బేక్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.